శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మకర రాశి వారు మీకు చెప్పాలన్న విషయం ఏంటంటే, అందరూ ఈ మధ్య కొత్తగా అడుగుతున్నారు న్యూ ఇయర్ ఎలాగుంటుంది ఎలాగుంటుంది. ఇవాళప్పుడు మళ్ళీ మీకు చెప్తాం. ప్రస్తుతం న్యూ ఇయర్ ఎలాగుంటుంది, న్యూ ఇయర్ ఆరంభం ఎలాగుంది, ఎండింగ్ ఎలాగవుతుంది అనే విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం కాదు, వేది పెడితే దాన్ని సాధించాలనుకునే రకమైన అయ్యేంత నిద్రపోరు అటువంటి రాశి మకర రాశి. అటువంటి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా శనీశ్వరుడు కూడా దూరం వెళ్ళాడు కాబట్టి, మూడో ఇంట్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి, విక్రమస్థానంలో ఉన్నాడు కాబట్టి, మోర్ డైనమిక్ మోర్ సక్సెస్. ఎంత ధైర్యంగా సాహసంగా చేయగలిగితే అంత సక్సెస్ అనేది కనబడుతుంది జీవితంలో. ఎందుకంటే అద్భుతమైన సమయం కొట్టలేదు మకర రాశి వారికి. ప్రయత్నం లోపం లేకుండా చేసుకుంటూ వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. అది ఉద్యోగ విద్యాకోండి, వ్యాపార రీత్యా తీసుకోండి. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు బాగా కనబడుతుంది. ఎస్పెషల్లీ మనకు ఉద్యోగాల్లో కొన్ని ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే, సెమీ గవర్నమెంట్ యాన్సిలరీ వర్క్స్ చేస్తుంటారు, గవర్నమెంట్ అసోసియేటరీ వర్క్ చేస్తారు. గవర్నమెంట్లో వీళ్ళు ఓన్లీ టెంపరీగా చేస్తుంటారు వర్క్స్, అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు వీళ్ళు, గవర్నమెంట్ టైఅప్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి కొంతవరకు పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనబడతాయి. అదొక లక్ అనుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఈ మకర రాశి వారికి జూన్ తర్వాత 2వ తారీఖు తర్వాత గురుడు స్వయంగా చూస్తాడు, కర్కాటకలోకి వచ్చి మకరాన్ని చూస్తాడు. అది గోల్డెన్ టైం. సో మీరు ఏదైనా ప్లానింగ్ చేసుకుంటే ఉద్యోగ రీత్యా ప్లానింగ్ అనుకోండి. సో జూన్ కల్లా ఒక మంచి కంపెనీలో జాయిన్ అవ్వడం ప్రయత్నం చేయండి. ఇప్పుడు అంతవరకు మీరు ఉన్న కంపెనీ చేస్తూ కొంచెం టేక్ ఆఫ్ అయ్యి జూన్ నుండి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అలా ప్రయత్నం చేయొచ్చు. అలా వ్యాపారస్తులు కూడా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ తీసుకుంటే దానికి అన్ని గ్రౌండ్ వర్క్ చేయడానికి 2-3 నెలలు పడుతుంది. సో ఇనిషియేట్ చేసేసండి. ఈ 2-3 నెలలు గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు. ఆదాయం వస్తుందా రాదా మర్చిపోయి పక్కన పెట్టండి. మీరు 100% లాటరీ కొడతారు అలాగా జూన్ తర్వాత. సో ఈ రోజు నుండి మీనమేష లెక్క పెట్టినట్టుగాను రూపాయి లెక్క పెట్టకండి వ్యాపారస్తులు. ఇది దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంటే టైం స్పెండ్ చేయండి. కొత్త ప్రాజెక్టుకి, కొత్త యాక్టివిటీస్ అన్నిటికీ టైం స్పెండ్ చేసే, టైం వేస్ట్ అయిపోతానికి ఇన్కమ్ కనిపించట్లేదని టెన్షన్ పెట్టుకోకండి. అలాంగ్ విత్ ద టైమ్ ద మనీ ఆల్సో విల్ ఫ్లో ఫర్ యూ. మంచి అవకాశం, మంచి ఇంటలెక్చువల్ ప్లానింగ్తో మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయిపోతారు. అలాగే చదువుకున్న విద్యార్థులు విదేశాలకి చదువుకోవాలంటే మంచి ఆఫర్స్ వస్తాయి. స్వదేశంలో కూడాను పీజీ సీట్స్ అనుకోండి, ఎంఎస్ సీట్లు అనుకోండి, కావాల్సిన ప్లేస్లో దొరుకుతాయి. సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఇలా రకరకాలుగా చదువుకున్న విద్యార్థులు కనబడతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాలకు పాల్గొంటారు. సొంత ఇల్లు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ గురుబలంతో జరుగుతుంటాయి. సో ఇంత మంచి ప్రొఫైల్ అనేది ఈ సంవత్సరం మన మకర రాశి వరకు కనబడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు తీసుకుందాం. ఇంకొకటి ఏంటంటే, మకర రాశికి కుటుంబ స్థానంలో ఇప్పుడు ఎవరైతే రాహు ఉన్నాడో, కొంతకాలం అయ్యేసరికి ఆ రాహు అన్నవాడు ఏంటంటే కొంచెం ముందుకు వస్తాడు, అంటే మకరంలోకి వస్తాడు. కుంభంలో ఉన్నవాడు మకరంలోకి వస్తాడు. కుంభంలో ఉన్నవాడు ఎప్పుడైతే మకరంలోకి వస్తారో ఇంకొంచెం మ్యాజికల్ యాక్టివిటీస్ దొరుకుతాయి. మ్యాజికల్ యాక్టివిటీస్ అంటే చేసే దాంట్లో ఒక సినిమా యాక్టర్ ఉన్నారనుకోండి, ఆ టైంలోనే వాళ్ళు స్పెషల్ గ్లో కనబడుతుంది. దాంతో వాడు లైక్ చేసే వాళ్ళు పెరిగిపోతారు. సినిమా యాక్టర్స్ అనుకోండి, తనకైనా అలాగవుతుంది. అలాగే కొంతమంది చేసే పనులు బట్టి ఒక స్మార్ట్నెస్ వస్తుంది. అటువంటివన్నీ మకర రాశిలో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఉన్నాడు, ఇదే సాఫ్ట్వేర్ అనుకో, లేదా డాక్టర్ అనుకున్నాడు, జూనియర్ డాక్టర్. వాడు జూనియర్ అయి ఉంటాడు. వాడు చేసే విధానం, చేసే పనికి ఏంటవుతుందంటే వాడు అప్రిషియేషన్ అనేది బాగా జరుగుతుంది. ఇవన్నీ మకర రాశిలో గురుబలం ఉన్నప్పుడు జరుగుతున్నాడు. సో ఇట్స్ ఎ గుడ్ సైన్ మకర రాశి వారికి. ఆర్థికంగా చూస్తే ఖర్చులు అవుతూనే ఉంటాయి. గురువాశంలో సంపాదించి ఖర్చు పెట్టవలసి వస్తుంది, తప్పదు. ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది మీకు ఒక జీతం ఉంటే జీతం కంటే ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు అవుతుంటాయి, తప్పదు. వ్యాపారం చేసినా వ్యాపారంలో కూడా అదే పరిస్థితి. ఈరోజు 4 రోజులు మీరు 1 కోటి రూపాయల వ్యాపారంలో పెట్టారంటే ఖచ్చితంగా అందులో ఎంతో కొంత మనకు నష్టం అనేది కనబడుతుంది, అంటే ఎక్స్ట్రా ఖర్చుల కింద 1,10. సో ఇవన్నీ వెరీ కామన్. ఆ ప్రెషర్ మనం తీసుకోకలేదు. ఇది లాంగ్ టర్మ్లో ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ఉంటాయి. ఏదైనా ఖర్చు పెట్టినా కూడా లాస్ కింద ఖర్చు పెట్టరు, మీరు ఇన్వెస్ట్మెంట్ కింద ఖర్చు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్కి ఇన్వెస్ట్మెంట్కి 2 తేడాలు ఉంటాయి. ఒక ల్యాండ్ మీద పెట్టామనుకోండి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీద చేశారు, మీరు ఖర్చు అయిపోయింది ఈ సంవత్సరం. లాస్ అని అంటే అలా పెట్టిన దాన్ని ఎవడో కబ్జా చేశారు, అది లాస్. ఆ ల్యాండ్ని ఎవడో కబ్జా చేశారు అంటే మనకు తెలిసి మనం చేసే తప్పరగాడు కాదు, మనం తెలియకుండా చేసే కొన్ని పనులు జరుగుతుంటాయి. అదే అక్కడ మకర రాశి వాళ్ళు జరిగారు. సో అలా జరుగుతున్నప్పుడు ఏంటంటే మనం షుడ్ బి మోర్ కేర్ఫుల్ అబౌట్ ది ఫైనాన్షియల్ ఇష్యూస్. 1-2 సార్లు ఆలోచించాలి. 1-2 సార్లు ఆలోచించి అప్పుడు మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఏంటంటే ప్లానింగ్లోనే కొంత మిస్ఫైర్ అయినప్పటికీ కూడా కొంత లాసెస్ కూడా తగ్గుతాయి.
సో అవలేఖం చేసుకుంటూ వెళ్ళండి, కొంత యోగము ఉంటుంది, బ్రహ్మాండంగా సంవత్సరం బాగుంటుంది. ఇక మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు మకర రాశి వారు ఏం చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ విశేషంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. చిన్న పిసర సంకటం ఉంది, ఆ సంకట విమోచన జరుగుతుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.